మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారు? ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? సార్ నేను మీకు మొన్న నచ్చిన హీరోని. మొన్ననే వచ్చిన సార్, నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా సార్. పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి, అంతేనా? ఓ షిట్. అయ్యో ఏంటండి? అంతే, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నువ్వు వెయిట్. ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హలో హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యు డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చేయండి. బేబీ బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. అరే అట్లీస్ట్ రిపీట్. నో, ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యు డేర్. మా మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అరుణ్ గారు. సార్, సినిమా ఇప్పుడు వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు. ఆల్మోస్ట్ చెప్పేసి సార్. క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒకటి బ్యాలెన్స్ పెట్టింది. చెప్పండి సార్. సో ఇంత చేసినా అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు? కథ, సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్? చాలా మంచి క్వశ్చన్ అడిగింది సార్. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరు, ఎగుతుందా? సో మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్, ఎందుకు చూడాలి? ఓ, అంటే ఇప్పుడు నాకు ఎందుకు థియేటర్ చెప్పాలి? క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది. థియేటర్ true, true, అవుతున్నాయి. ఐపీఎల్ ఇంకా ఉంది, 26th వరకు ఐపీఎల్ ఉంది, 25th. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడాలన్నా? ఆర్ థియేటర్కి రావాలి అంటే ఆడియన్ మీరు నాకు ఎందుకో ఈ కథ చెప్పాలనిపించింది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది కూడా తెలియదు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ని చాలా ఆడ్గా చూసామో, మనం కార్నర్ చేసామో, బాక్స్లో పెట్టాము. లవ్ అంటే చాలా స్టీరియోటైప్గా చూస్తాం కదా, ఇదే లవ్. ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేసేవారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటే చంపేశారు, తర్వాత ఇంటర్ క్యాస్ట్, అప్పుడు అమ్మాయిన అమ్మాయి, అబ్బాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వాట్ నెక్స్ట్? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు 2 steps అహెడ్ ఉండాలి సార్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ సే దట్ ఇది అర్థం అవుతుంది లేదు ఆడియన్ కానీ, బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్లో యూ హ్యావ్ టు బి 2 steps అహెడ్. ఐ థింక్ దట్ వాట్ వీ రోట్, ఐ రోట్ అన్న బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేర్డ్. నాకే భయం ఉంది, నేను ఫస్ట్ డైరెక్టర్ అని, రాజుగారికి భయం ఉంది, నాగా గారికి భయం ఉంది. సో వీ ఆల్ ఆర్ స్కేర్డ్. అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టలా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. సమ్వేర్ వీ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమనిపించింది. బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్. ఇందాక అదే చెప్పారు, లాజిక్ అన్నది ఉండదు. సో దర్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్